నీట్ కమర్షియల్ అంటే బాగా డబ్బున్నటువంటి పిల్లల కోసమే కమర్షియల్గా ఈ నీటు అయింది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకే పరీక్షా విధానాన్ని తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వం ఈ నీటును కమర్షియల్గా చేసింది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ధనవంతుల పిల్లలకే అందే విధంగా లక్షలాది రూపాయలు తీసుకొని పేపర్ను లీకేజ్ చేసి ధనవంతుల పిల్లలకే ఇదొక వారికి సంబంధించినటువంటి పరీక్షలుగా దాన్ని ముందుకు తీసుకొచ్చి పేద ప్రజలను తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి కమర్షియల్ నీట్గా మారింది. ధనవంతుల పిల్లల కోసమే పరీక్షలు రూపొందించారు. జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీక్పై చర్చకు ఒక రోజును కేటాయించాలి. రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉండగా వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్నాథ్ స్పీకర్. నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్. మెడికల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష మొత్తం కమర్షియల్గా మారిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. ఎగ్జామ్ పేరు కోచింగ్ నుంచి అక్రమాల వరకుతో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. నీటు ఎంత మాత్రం ప్రొఫెషనల్ పరీక్ష కాదన్నారు. జాతీయ స్థాయి పరీక్ష పేరుతో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలను కేంద్రీకృతం చేశారని విమర్శించారు. ఓ విద్యార్థి నీటిలో మంచి ర్యాంకు సాధించినా డబ్బు లేకపోతే కాలేజీలో చేరలేని పరిస్థితి ఉంది. ఇది రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి అక్షర సత్యాలు. ఇవి అనేక మంది నిరుపేదలు కూడా డాక్టర్ వైద్యాన్ని సాధించి నిరుపేదలకు సేవ చేయాలనే ఆలోచన ఉండి కృతనిశ్చయంతో చదువుకున్నటువంటి విద్యార్థులకు రాకుండా డబ్బులున్నటువంటి వాళ్ళకి ప్రైవేటు కాలేజీలలోకి వెళితే వారికే సీట్లు వారే డబ్బులు పేమెంట్ చేసి పొందుతున్నటువంటి వైన్యము విద్యా విధానం పూర్తిగా ప్రైవేటీకరణ చేసినటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వ సీట్లను కూడా వారే డబ్బుతో భారీగా డబ్బులు వెచ్చించి పేపర్ లీకేజీని చేసుకుంటూ వారికే మేనేజ్మెంట్ చేసుకుంటూ భారీగా పొందుతున్నటువంటి అక్రమార్జనకు అదొక కమర్షియల్ పరీక్షలుగా మారినటువంటి వైద్యం పేదలకు ఇది అందని ద్రాక్షలాగానే మారింది. ఇటు కింది స్థాయి విద్య అన్నట్లు లేదు, పై స్థాయికి పోయి కూడా పేదలు ఎవరు కూడా చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ధనవంతుల పిల్లలే డాక్టర్లు అవుతున్నటువంటి పరిస్థితి. వారే ఈ మెడికల్కి సంబంధించినటువంటి అంశంలో వారిదే పైచేయిగా మారి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. గ్రేస్ మార్కులో టాపర్లకు 720 రాలే. విడుదలైనటువంటి నీట్ రీటెస్ట్ ఫలితాలు మారిన జాబితా కౌన్సిలింగ్. ఇక రెండో పేజీలో చూద్దాం. ఇదంతా జరుగుతున్నటువంటి తంతు పూర్తిగా కేంద్ర ప్రభుత్వము నిర్వాహకం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో గ్రేస్ మార్కుల టాపర్లకు 700 మార్కులే రాలే. 720 మార్కులే రాలేదు. అంటే వారికి పూర్తిగా మార్కులు మాత్రం ఎక్కువగా వచ్చి అంటే చూసిరాతలు డబ్బులతోటి కొనుగోలు చేసి పేపర్ లీకేజ్తో వారికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఏడాది మేలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు కారణంగా 720కి 700 మార్కులు సాధించి టాపర్గా నిలిచినటువంటి వారికి రీటెస్ట్లో ఆ మార్కులు రాలేదు. 1563 మందికి ఇచ్చినటువంటి గ్రేస్ మార్కులను రద్దు చేసి వారి కోసం ప్రత్యేకంగా జూన్ 23న మళ్ళీ పరీక్ష పెట్టినటువంటి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రీటెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా నీట్ యూజీ 2024 అభ్యర్థులందరికీ ర్యాంకులను కూడా సవివరించినట్టు తెలుస్తుంది. గ్రేస్ మార్కులు కారణంగా అప్పట్లో 6 టాపర్లుగా నిలిచినటువంటి సంగతి తెలిసిందే. ఆ మార్కులను ఉపసంహరించుకోవడంతో టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గిపోయింది. ఆ 6లో 5 టెస్ట్కు హాజరయ్యారు. మళ్ళీ పెట్టినటువంటి పరీక్షల్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని ఎన్టీఏ వెల్లడించలేదు. కానీ ఆ 5కి ఏ ఒక్కరికి 720 మార్కులు రాలేదని విశ్వసనీయ సమాచారం. కాగా సవరించినటువంటి ర్యాంకుల ఆధారంగానే కౌన్సిలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది. ఎంత దుర్మార్గమైనటువంటి చూడొచ్చు. వారికి 720కి 720 మార్కులు రావడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. నీటిలో వారికి వచ్చినటువంటి వారికి మళ్ళీ పరీక్షలు రాపిస్తాయి. వారు అంత బిలియంట్ అయితే మళ్ళీ పరీక్షలు నిర్వహించినా రావాలి కదా. కానీ వారికి రాలేదు. వాటిని మళ్ళీ వెల్లడించడం లేదు. ఎంత కుట్రపూరితమైనటువంటి వైఖరితో ఈ భారత విద్యా విధానము నడుస్తుందో చూడొచ్చు. అదొక కుట్రగానే భారతదేశ వ్యాప్తంగా ఒకే యూనిట్గా నీటును నిర్వహించారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు మెడికల్కు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులో పరీక్షలు నిర్వహించి వారికి ఇచ్చే అవకాశం ఉండేది.
కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం మొత్తం ఒకే పరీక్షలు నిర్వహించడంతో ఇప్పుడు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. పేద ప్రజలకు, పేద పిల్లలకు, పేద విద్యార్థులకు అందని ద్రాక్షలాగా మారింది మెడికల్ సీట్లు. డబ్బు ఉన్నటువంటి పిల్లలకే అదొక కల్పవృక్షంగా మారి వారికే సీట్లు 700కి 720 మార్కులు వస్తున్నటువంటి దుస్థితికి తీసుకెళ్ళిందంటే ఈ విద్యా విధానము ఏ విధంగా నడుస్తుందో ఈ మెడికల్కి సంబంధించినటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. దాని మీదనే రాహుల్ గాంధీ కూడా స్పందించారు. దాన్ని పార్లమెంటు స్థాయిలో చేసినటువంటి ఈ నినాదాన్నైనా ప్రభుత్వం పట్టించుకొని వారిని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సోమవారం లోక్సభ ప్రారంభం కాగానే రాహుల్ నీట్ పేపర్ అంశాలను లేవనెత్తారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినటువంటి వ్యవహారంపై చర్చకు ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ప్రభావం లక్షలాది మంది విద్యార్థులపై పడింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. పార్లమెంట్లో దీనిపై చర్చించడం ద్వారా విద్యార్థులకు సానుకూలమైనటువంటి సంకేతాలు ఇద్దాం, అందువల్ల చర్చకు అనుమతించండి అని కోరారు. దీనిపై రక్షణ మంత్రి లోక్సభ డిప్యూటీ లీడర్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదంపై చర్చ ముగిసే వరకు వేరే అంశంపై చర్చ కుదరదని చెప్పారు. ఇలాగైతే ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాతనైనా సమయం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ధన్యవాద తీర్మానం సందర్భంగా వేరే అంశంపై చర్చ సాంప్రదాయం లోక్సభలో లేదన్నారు. ఇదే సమయంలో ధన్యవాద తీర్మానంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చర్చను ప్రారంభించడంతో విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉండగా విపక్ష నేతలు గొంతు నొక్కడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మానుకోవాలని ఇండియా కూటమి ఎంపీ పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇది నీటికి సంబంధించినటువంటి వాటి మీద అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంట్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు భరోసాను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. నీటి పరీక్షలపైన కానీ విద్యా విధానం పైన కానీ విద్యార్థులకు నమ్మకం లేకుండా పోయింది. లీకేజీలు భారత స్థాయిలోనే ఇంత పెద్దగా భారీగా లీకేజీలు జరుగుతుంటే చిన్న చిన్న స్థాయిల్లో మరి ఇంకెంత ఏ విధంగా ఉంటుందో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.